చికెన్ కర్రీ చేసేటప్పుడు గ్రేవీ ఎక్కువ కావాలన్నా, కర్రీ పాయింట్ టేస్ట్ రావాలన్నా ఇలా చేయాల్సిందే. ముందుగా బౌల్‌లోకి జీడిపప్పు, ఎండు కొబ్బరి, గసగసాలు, కొద్దిగా నీళ్లు పోసుకొని 15, 20 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు కర్రీ చేయడానికి ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ చేసిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని అల్లం, వెల్లుల్లి, నానబెట్టిన జీడిపప్పు, గసగసాలు, ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసి సగం మసాలాని కడిగి శుభ్రం చేసిన పావు కిలో చికెన్‌లో వేసి బాగా పట్టించి పక్కనుంచాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ట్రాన్స్‌పరెంట్‌గా అయిన తర్వాత మిగిలిన మసాలాని వేసుకొని పచ్చివాసన పోయేదాకా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా నూనె పైకి తేరేంత వరకు వేగనిచ్చి మ్యారినేట్ చేసిన చికెన్ వేసి 5 నిమిషాలు వేగనిచ్చి కరివేపాకు, తగినన్ని నీళ్లు పోసుకొని చికెన్‌ని హై ఫ్లేమ్‌లో ఉడికించుకొని ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసుకొని గరం మసాలా కూడా వేసి దగ్గర పడేదాకా ఉడికించి లాస్ట్‌లో చిటికెడు జాజికాయ పొడి వేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే.